ఎమ్మెల్యేలకు, మంత్రి వారికి, మహిళా సోదరిమణులకు, మా యువకులకు, ఇక్కడున్న పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు. ఈరోజు మీ సమస్యలు నాకు చెప్పడం జరిగింది. గతంలో వైఎస్ఆర్ గారు ఉన్నప్పుడు మన వడ్డేర్లు కూడా అని నమ్ముకొని బతుకుతున్నారు. చెమటను, రక్తాన్ని చెమటగా చిందించి మరి బొక్కలు అన్నీ కూడా ఇరిగిపోగా రాళ్ళు రప్పలు కొట్టి ఆ కొడుతుంటే కూడా పద్మమ్మ గారు ఉన్నారు. మా పద్మావతమ్మ గారికి అందరికీ నమస్కారాలు. మరి రక్తాలు గారుతుంటే కూడా ఇవాళ రాళ్ళు కొట్టి ఈ భవనాల నిర్మాణం వెనుక కష్టపడే శ్రామికులు ఎవరంటే మన వడ్డెరలు. మరి కేవలం మన కడుపు కోసమే కాదు, మంది ఇల్లులు నిలబడాలన్నా, ఇతరుల ఇల్లులు కట్టుకోవాలన్నా కూడా మరి వడ్డెర్ల కష్టం ఒక పెద్ద పునాది. కాబట్టి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు మరి పరులలో 20% వర్కులు మరి వడ్డెర కుటుంబాలకు ఇవ్వాలని పెట్టడం జరిగింది. తెలంగాణలో బీఆర్ఎస్ వస్తే ఏదో చేస్తారంటే మీకు వచ్చే ఆ 20% వర్కులు కూడా ఊడదీసినటువంటి పరిస్థితి. అదే కాకుండా భూములు కూడా ఇవ్వకుండా ఇందిరమ్మ కాలంలో మరి ఇక్కడ అప్పుడు పీజేఆర్ గారు ఎక్కడ స్థలం ఉంటే అక్కడ పేదలకు గుడిసెలే ఇచ్చారు. కానీ బీఆర్ఎస్ ఆ గుడిసెల్ని కూడా ఇవాళ మీకు జాగలు లేకుండా చేసినటువంటి పరిస్థితి. సీనన్న గారు వారితోటి, ముఖ్యమంత్రి గారితో ఇద్దరితో నేను మాట్లాడి ఈ డివిజన్ ఇన్ఛార్జిగా మీకు ఇల్లు ఇప్పించే బాధ్యత నాది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మీరు చాలా ఆయనే మంత్రి మీ అందరి సమక్షంలో చెప్పింది కాబట్టి నియమాలకు కూడా జాగలు ఇప్పించే బాధ్యత తీసుకుంటానని తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల పార్టీ. మీకు తెలుసు, ఉన్న భూములన్నీ పేదల దగ్గర భూములు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం పంచిందే. ఆనాడు ఊళ్ళలో కానీ ఇప్పుడు కాంగ్రెసే. ఇవాళ మన ఇళ్ళల్లో ఎలిగే బుగ్గ కూడా 200 యూనిట్లు కరెంటు ఫ్రీ వస్తుంది. ఇవాళ ఒక ఉన్నత కుటుంబాలే సన్న బియ్యం తినేది. ఈరోజు మనం కష్టపడుతుంటే ఆ దొడ్డు బియ్యం తిని పోయి పనికాడ రాళ్ళు కొట్టలేక చెమటలు ఓడుస్తుంటే కడుపు మార్చుకున్న సందర్భాలు ఎన్నో ఉంటాయి. కానీ ఈరోజు సన్న బియ్యం పెద్దవాళ్ళు, ఉన్నత కుటుంబాలు తినేది కూడా మన పేదింటి బిడ్డలు తినాలని పేదల గురించి తెలిసినటువంటి వ్యక్తిగా సీఎం రేవంత్ రెడ్డి గారు, మరి ఆ శాఖ మంత్రిగా మన ఉత్తమ్ కుమార్ అన్న గారు, ఉత్తమ్ రెడ్డి అన్న గారు మరి ఆలోచించి సన్న బియ్యం పథకాన్ని కూడా తీసుకురావడం జరిగింది. ఇట్లా ఇవాళ పేదలకు ఇల్లులు కావాలన్నా, కరెంట్ ఫ్రీ అయినా, బస్సు ఫ్రీ అయినా, అదేవిధంగా మరి ఈరోజు మీరు మహిళలు చాలా మంది ఉన్నారు. మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇస్తా ఉన్నాం. మీకు అదే 10,000 కావాలి, 1,00,000 రూపాయలు కావాలంటే వడ్డీలకు వడ్డీలు కట్టి బయట తెచ్చుకుంటా ఉన్నారు. ఆ బాధ లేదు. మహిళా సంఘం వాళ్ళకి ఇప్పటి వరకు నేను ఆ శాఖ మంత్రిగా ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం 27,000 కోట్ల రూపాయలు, 27,000 కోట్ల రూపాయలు మహిళా సంఘాలకు 5 లక్షలు, 10 లక్షలు మరి వడ్డీ లేకుండా డబ్బులు ఇచ్చినాం. ఆ వడ్డీ డబ్బులు గవర్నమెంట్ బ్యాంకులకు కట్టింది. అట్లా అనేక మంది షాపులు పెట్టుకుంటా ఉన్నారు, బిజినెస్లు పెట్టుకుంటా ఉన్నారు, క్యాంటీన్లు పెట్టుకుంటా ఉన్నారు, పెట్రోల్ బంకులు పెట్టుకుంటా ఉన్నారు. కాబట్టి మీరందరూ కూడా మహిళా సంఘాలలో చేరండి. మహిళా సంఘాలలో చేరడం మూలంగా ఎవరి దగ్గరకు అప్పుకు పోయి అవస్థ పడకుండా మనకు మహిళా సంఘం ఒక భరోసా. ఓ 10 మంది ఉంటారు, 100 మంది ఉంటారు. ఆపద ఉన్నది అంటే సంఘం కాడ డబ్బులు దొరుకుతాయి. అది కూడా మనకు ఇబ్బంది లేకుండా. ఎవరైనా మహిళా సంఘంలో సభ్యురాలు ఉండి చనిపోతే ఆ అక్క కుటుంబానికి మన ప్రభుత్వం వచ్చినాక ఇందిరా మహిళా శక్తి సంఘాలకు చనిపోయిన కుటుంబానికి, యాక్సిడెంట్ అయి చనిపోయిన వాళ్ళు కానీ, కరెంట్ షాక్ చనిపోయిన వాళ్ళు కానీ ఇట్లా చనిపోతే 10 లక్షల ఇన్సూరెన్స్ మన గవర్నమెంట్ వచ్చినాక ఒక్కొక్క కుటుంబంలో మహిళా సంఘంలో సభ్యురాలు ఉంటే 10 లక్షల రూపాయలు ఇచ్చినాం. వాళ్ళు ఇందాక అన్న చెప్పిండు 20 రూపాయలు 50 రూపాయల చీర తీసుకొచ్చి ఏడాదికి ఒకసారి 100 సార్లు చెప్తా ఉన్నాడు. కానీ అట్లాంటి 100 చీరలు మీరు కొనుక్కునే శక్తినిచ్చే విధంగా ఇందిరా మహిళా శక్తికి మరి వడ్డీ లేని రుణాలు
ఒకవేళ బాగలేక చనిపోయింది అనుకో అనారోగ్యంతో, ఆమె తీసుకున్న లోన్ కూడా 2 లక్షలు మాఫీ చేస్తా ఉన్నాం. అట్లా 5,000 మందికి లెక్క కడితే 5,000 మందికి వాళ్ళ లోన్ మాఫీ చేసినాము. కాబట్టి మీరు కూడా అందరూ ఇవాళ మహిళా సంఘాలలో చేరండి. మహిళా సంఘాలలో చేరితే రేపు ఇందిరమ్మ ఇల్లు, ఇప్పటికీ ఊళ్ళలో ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినాం, పాపం పునాది కట్టుకోవాలంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు. అప్పుడు మహిళా సంఘాల ద్వారా వడ్డీ లేకుండా 1,00,000 రూపాయలు బదులు ఇప్పిస్తా ఉన్నాం. వాళ్ళు కట్టుకున్న తర్వాత మళ్ళీ తీర్పుకునేటట్టుగా. కాబట్టి ఈరోజు మా అన్నలందరికీ ఒకటే, ఇందిరమ్మ ఇల్లులు కానీ గతంలో మన ప్రభుత్వం పెట్టినట్టుగా 20% మరి పనిలో వాటా కానీ, తర్వాత మీరు అన్నట్టుగా ఇక్కడ జాలకు సంబంధించి మీరు ఫైట్ చేసి పోయినసారి అప్పుడు ఉన్న ఎమ్మెల్యే మీద మరి ఇల్లులు కట్టిస్తామని చెప్పి ఉన్న జాగాలు గుంజుకున్నారని, ఖచ్చితంగా మంచి స్థలాలు ఎక్కడెక్కడో మనకు అందుబాటులో ఉన్నాయి, లేకుంటే అక్కడ కూడా మీరు ఇచ్చినటువంటి వినతిని కూడా పరిశీలించి మళ్ళీ మన వాళ్ళందరికీ ఇల్లులు కట్టించి ఒక ఇందిరమ్మ ఇల్లు కాలనీ నిర్మించే బాధ్యత మాది. మీరు వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు నమ్మకండి. గవర్నమెంట్ మనదున్నది. ఆ గవర్నమెంట్లో ఏ పేదలకు న్యాయం జరగలే, ఏ చిన్న కుటుంబాలకు న్యాయం జరగలే. ఇప్పుడు మన గవర్నమెంట్ వచ్చి 2 ఏళ్ళు కూడా కాకుండానే 70,000 మంది పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చినాం. మరి సీనన్న గారు ఇందాక చెప్పిండు 4.5 లక్షల ఇల్లులు ఇచ్చారు ఇప్పటికే ఊర్లల్లో. ఇప్పుడు సిటీలలో అవుతాయి. ఇప్పుడు సిటీలలో ఇప్పుడు చుట్టాలు ఉంటారు, ప్రతి ఊర్లో 5, 10, 20, 50 ఇల్లులు ఇచ్చిర్రు. 1 సంవత్సరంన్నర కాలంలోనే 4.5 లక్షల మందికి 5 లక్షలతోటి ఇందిరమ్మ ఇల్లులు నడుస్తున్నాయి. అట్లనే రేషన్ కార్డులు కూడా 10 ఏళ్ళ కనీసం రేషన్ కార్డు గతి లేకుండా ఉండే, ఇవాళ రేషన్ కార్డు ఇచ్చి సన్న బియ్యం ఇస్తా ఉన్నాం. ఇవాళ బస్సులలో ఫ్రీ చేసి బస్సులు కూడా మహిళా సంఘాలకు కొనిచ్చి ఆ బస్సును మళ్ళీ మనమే నడుపుతారు, గవర్నమెంట్కే అద్దెకిస్తారు రెంట్కు. మళ్ళీ గవర్నమెంట్ మహిళా సంఘాలకు 70,000 రూపాయలు నెలకి ఇస్తా ఉన్నాం. ఇట్లా మనం ఈ కాలమే నిలబడగా కూడా పక్కాగా లోకల్ ఉంటాడు. మీకు ఏ కష్టం వచ్చినా, ఏ రాత్రి, ఏ పగలు, ఏ ఇబ్బంది అయినా ఆయన మీకోసం నిలబడే వ్యక్తి.